సెప్టెంబర్ 21, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా సూర్యుడు బుధుడు ఇద్దరూ కలిసి కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు. ఈ సంచారం యొక్క ఫలితాలు విద్య, ఉద్యోగము, వ్యాపారము, కమ్యూనికేషన్ రంగాల్లో విశేషమైన ప్రతిభ, విజయము, సక్సెస్, గ్రోత్ ఇలాంటివి కనబడుతున్నాయి. అయితే మంగళుడు తులారాశిలో సంచారం చేయడం వల్ల సంబంధ బాంధవ్యాలు, ఒప్పందాలు, ప్రయాణాలు వీటిలో అనుకూలత, సులభాన్ని ఇస్తున్నాడు. చంద్రుడు కర్కాటకంలో ఉండడం వల్ల కుటుంబంలో సంతోషము, ఆర్థిక స్థిరత్వము, భావోద్వేగాలను అణిచేటట్టుగా అంటే ఉద్రేకం లేకుండా ఉండేటట్టుగా ప్రతి ఒక్కళ్ళకి ఓవరాల్గా ఇచ్చే ఫలితాలు ఇవి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు విద్యలోను, ఉద్యోగంలోను, వాణిజ్యంలోనూ మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనేది, మీకు ఏది కలిసి వస్తుంది, ఏది రాదు అనే విషయం మీకు ఒక స్పష్టత, క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్త అవకాశాలు వస్తాయి, దానిని అందిపుచ్చుకునే ప్రయత్నం చేసుకోండి, వృధా చేసుకోవద్దు. అయితే మీకు స్నేహ సంబంధాలు కొంత ఇబ్బంది కలిగించడం కానీ, స్నేహితుల ద్వారా ఇబ్బంది కలగడం కానీ జరిగే అవకాశాలు కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక సాధారణంగానే ఉండబోతోంది, కానీ పెద్దగా అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు. భూమి, వస్తువు, వాహన, గృహ యోగాలు కనబడుతున్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు. మీకు ఈరోజు అదృష్ట శాతము 82 గాను, దురదృష్ట శాతము 18 గాను కనబడుతోంది. అంటే చాలా తక్కువ శాతము దురదృష్టం ఉన్నది, అయితే ఎక్కువ శాతం అదృష్టం ఉంది. కాబట్టి ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, మీకు కలిసి వచ్చే రంగు నీలి రంగు. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు నీలిరంగు వస్త్రాన్ని ధరించి వెళ్ళినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. పరిహారంగా మీరు ఈరోజు తులసమ్మ వారి దగ్గర కానీ, మీ యొక్క రావి చెట్టు పరిసర ప్రాంతాల్లో ఏదైనా ఒక దేవతా వృక్షం దగ్గర దీపాన్ని వెలిగించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. నమస్తే.